జై శ్రీరామ్. రామో విగ్రహవాన్ బ్రహ్మ. రాముడు ధర్మ స్వరూపుడు, ధర్మ పరిపాలకుడు. అటువంటి శ్రీరాముని యొక్క జన్మదినమైన నేడు విశ్వవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా కూడా సీతా కళ్యాణాలు చేసుకోవడం ఉంది ఆచారంగా, ఆనవాయితీగా ఉంది. 500 సంవత్సరాల క్రితం కనుమరుగైపోయినటువంటి అయోధ్య క్షేత్రంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన ఈ సంవత్సరం అత్యంత వైభవోపేతంగా గ్రామాన వాడవాడలా కూడా ఈ యొక్క సీతారామ కళ్యాణాలు చాలా దిగ్విజయంగా జరుగుతున్నారు. మరీ ముఖ్యంగా మా గ్రామంలో 1913 కన్నా ముందున్నటువంటి గుర్రంవారి వీధి రామాలయం కానీ, ఊటకుంట సావరం రామాలయం కానీ పునఃప్రతిష్ఠకు నిలుచున్నాయి. ప్రతి పేటలో, ప్రతి గ్రామంలో వారికి తోచినంత వరకు తక్కువలో కానీ ఎక్కువలో కానీ సీతా కళ్యాణాల వైభవంగా జరుగుతూ భక్తిభావం నలువైపులా ప్రసరింపజేసరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామస్తులందరితో పాటు భక్తులందరూ కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్క చోట వడపప్పు పాయసం, పానకంతో రాముడి యొక్క తీర్థప్రసాదాలన్నీ స్వీకరించున్నారు. ఈ కార్యక్రమంలో 50 మంది గ్రామస్తులతో పాటు ప్రతి భక్తులు అనేక మండలాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క పంచారామ క్షేత్రంలో, మరీ ముఖ్యంగా మా గ్రామంలో ఉన్న ఈ యొక్క పంచారామ క్షేత్రంలో స్వామివారికి ప్రతి సంవత్సరం జరిగే వార్షిక వసంతోత్సవాలు, వార్షిక కళ్యాణంతో పాటుగా అనునిత్యం జరిగే నిత్య పూజాధికాలు, ఏకాదశి ప్రత్యేక అభిషేకాలలో కూడా భక్తులు 50 మంది చాలా భక్తిపూర్వకంగా శ్రద్ధాశక్తులతో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ జై శ్రీరామ్.